పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. నామమునకు మహిమ కలిగిన గాక. ఈ సమయం ఇచ్చిన గారికి నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 2022 సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖున ఆదివారము ఆ రోజు ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ గృహములకు వచ్చిన తర్వాత మా ఇంటిలో పిల్లలు చిన్న చిన్న ఘర్షణలు జరిగి అది పెద్దగా దారి తీసినప్పుడు నేను కూడా వాళ్ళతో కలిసి వాళ్ళ మీద కోపపడి బాగా సీరియస్గా అరిసాను. వాళ్ళ మీద అరుస్తూ ఉండగానే నా నోటి మాట పడిపోయింది. నా నోటి మాట పడిపోయిన వెంటనే ఎంత ప్రయత్నం చేసినా అది మాట రావటం లేదు. ఎంత ప్రయత్నం చేసినా నోట్లోకి నీరు వెళ్ళలేదు. కళ్ళంటూ నీళ్ళు వెళ్ళిపోతా ఉన్నాయి. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. వెంటనే మా బాబు పాస్టర్ గారికి ఫోన్ చేశారు. పాస్టర్ గారు హైట్నగర్లో ఆరాధన ముగించుకొని గుంటూరు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యలో ఫోన్ రిసీవ్ చేసుకుని కారు పక్కకు పెట్టి నా కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. నా యేసయ్య నన్ను ముట్టి బాగు చేశాడు. ఒక్క క్షణంలోని నాకు విడుదల కలిగింది. వెంటనే నోటి మాట నాకు వచ్చింది. నా నోరు ఓపెన్ అయిపోయింది. నా నోరు ఓపెన్ అయిన వెంటనే ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. చెవిటి మొగ ఆత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో లయమైపోతాడు. I release the power of God. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివారు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. ఎప్పుడు నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి చెవుడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్ ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ 10th చదివి చేస్తున్నావా? వాణి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చెప్పు ప్రభునామం అయిపోతాం. దేవుడు చేసిన కార్మిక వల్ల ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నాం, ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్ 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 ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ చిన్ననాటి నుండి తనకి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేస్తున్నాడు. నా ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవాన్ని విడుదల ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ చేసిన ప్రార్థన నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా. యేసు నామములో You must come out in the name of Jesus. Open in the name of Jesus.
పశువుల అన్నింటే ఒక గొప్ప కార్యం జరిగించి రక్తముతో ముద్రిస్తున్నా. Definitely, devil spirit, you must come out in the name of Jesus. Open. Yesu, 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 Amma, Nana. దేవుని వాక్యము ఎంత స్పష్టముగా తెలియచేస్తుందో చూడండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెబుతున్నాడు. తండ్రి మనల్ని పిలిచింది దేవుని సహవాసానికి పిలిచినాడు. నిన్ను రక్షించింది, కాపాడింది, తన అమూల్యమైన రక్తంతో కడిగింది, పరిశుద్ధపరిచింది. దేనికోసమంటే దేవుని యొక్క తన కుమారుని యొక్క సహవాసంలోనికి రావడం కొరకు. చాలామంది అనుకుంటే మీదే సహవాసం అంటే చర్చిల పేరు, మనుషుల పేర్లు చెప్పుకుంటూ ఉంటారు. కానీ చర్చిల పేరు, మనుషుల పేర్ల కోసం దేవుడు మనల్ని ఆ సహవాసానికి పిలవలా. ఏ సహవాసానికి దేవుడు మనం పిలిచినాడంటే తండ్రి అయిన తన కుమారుడి యొక్క సహవాసం, దేవుని యొక్క యేసు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు యొక్క సహవాసానికి దేవుడు మనం పిలిచాడు. ఎవరైనా మీది ఏ సహవాసం అంటే మా ప్రభువు అయిన యేసు క్రీస్తు సహవాసం అని చెప్పండి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే మన సహవాసము ఆయనది. మనుషులు సహవాసము, చర్చిల సహవాసము నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతుంది. కానీ దేవుని సహవాసము నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది. దేవునికి మహిమ కలుగునగా. అందుకే దేవుడు చెప్పు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన తండ్రి. దేవునికి మహిమ కలుగునగా. నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో ఎవరు నమ్మలేము, ఏ మనిషిని నమ్మలేము, ఎవరు నమ్మలేము. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తును నమ్మవచ్చు. ఆయన నమ్మదగిన తండ్రి. ఆయన మాటిస్తే తప్పడు. ఆయన మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చి కూర్చుంటాడు. మాట ఇచ్చిన తర్వాత దేవుడు ఇప్పుడు కూడా తప్పడం. మనమే మాట ఇచ్చి తప్పుతూ ఉంటాం, కానీ దేవుడు మాత్రం మాటిస్తే తప్పడు. ఆయన నోటి నుండి ఒక మాట బయలుదేరిందంటే ఈ సృష్టి అంతమైపోయినను ఆయన మాట మాత్రం నెరవేర్పు జరిగిందంతే. ఎందుకంటే ఆయన నోటి మాట అంత పవర్ఫుల్. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుని దగ్గరికి మనం వచ్చామన్న సంగతి మర్చిపోవచ్చు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నమ్మదగిన తండ్రి, నమ్ముకోదగిన తండ్రి, విశ్వాసం ఉంచిన తండ్రి, అన్నీ మనకు సఫలపరచగల తండ్రి, ఆయన దగ్గరికి వెళుతున్నామన్న సంగతి మాత్రం మర్చిపోకూడదు. మరి వెళ్ళేవాళ్ళు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎట్లా ఉండాలా? దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, ఆ నమ్మదగిన తండ్రి మీద నువ్వు ఆనుకున్నప్పుడు నీ మాటలు, నీ ప్రవర్తన, నీ విధానం కూడా మారిపోవాలి. ఎట్లా ఉండాలా? మరి పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే నమ్మదగిన దేవుని దగ్గరకు వచ్చాము కాబట్టి. ఆయన నిన్ను పరలోకానికి తీసుకెళ్తారు కాబట్టి, ఆయన నిన్ను ఉన్నతంగా ఉంచుతారు కాబట్టి, ఆయన నిన్ను తన రాజ్యంలో చేరుస్తాడు కాబట్టి, ఆయన నీ ప్రతి అవసరతలు తీరుస్తారు కాబట్టి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కంటిన్యూషన్ చేసుకుందాం. 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలను, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మరి దేవుని సహవాసంలోనికి వచ్చిన వారు ఎట్లా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి, కక్షలు ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ నిన్ను పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్తుంది. ఇక్కడ నువ్వు ప్రవర్తించిన విధానాన్ని బట్టి పరలోకంలో నీకు స్థానము అనుగ్రహించబడుతుంది. సంఘంలో బలలో చేతులు వేస్తూ ఉంటారు, అన్ని పాటలు పాడుతూ ఉంటాం, అన్ని ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ ఒకళ్ళంటే ఒకళ్ళు పడతాం. లోపల పైకి మాత్రం కలిసినట్టే ఉంటారు, కానీ లోపల మాత్రం భయంకరమైన విభేదాలు కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో సంఘాల్లో ఉన్నప్పుడు వాళ్ళు బలలో చేతులు వేయట అనర్హులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
మనము దేవుని సహవాసానికి వచ్చామన్న సంగతి మర్చిపోకూడదు. దేవుని సహవాసానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వారు దేవుని బిడ్డలే. వారు ఏ స్థితిలో ఉన్ననో వారు దేవుని బిడ్డలే. వారు ఏ పరిస్థితిలో ఉన్ననో వారు దేవుని బిడ్డలే. ఎందుకంటే వారు వచ్చింది తండ్రి సహవాసానికి వచ్చారు. మన తండ్రి ఒకరే, ఒకే ఆత్మ, ఒకే తండ్రి మనకున్న సంగతి మర్చిపోకూడదు. దేవుని వెంబడించిన వారికి ఒకే తండ్రి ఉంటాడు. ప్రభుని వెంబడించిన వారికి ఒకే ఆత్మ ఉంటుంది, వేరే ఆత్మ పనిచేయదు. కానీ ప్రభుని వెంబడించిన వారికి దురాత్మలు పనిచేస్తాయి. ప్రభుని వెంబడించకుండా లోక సంబంధంగా ఉన్న వారి మీద సాతాను వాని అనుచరులు పనిచేస్తూ ఉంటారు. అందుకే మన తండ్రి ఒక్కడే. కాబట్టి మనందరికీ తండ్రి ఒక్కడే. మనల్ని కనింది ఆయనే. ఆయనకి మనం బిడలై ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే యేసు క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నామో వెంటనే మనము క్రీస్తునకు జన్మించిన వారు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ క్రీస్తుకు జన్మించబడిన వాళ్ళము ఎట్లా ఉండాలంటే ఏక తాత్పర్యం కలిగి ఉండాలా. దేవునికి మహిమ కలుగునగాక. కక్షలు ఉండకూడదు, కుతంత్రాలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు. ఎవరైనా మన సంఘంలో ఒకరు దేవుని చేత దీవించబడుతున్నప్పుడు పక్కనున్న వారు సంతోషించాలి. ఓ, దేవుని చేత దీవించబడుతున్నారు, నా తండ్రి యొక్క కృప వారి మీదకి వచ్చింది అని సంతోషించినప్పుడు దేవుడు మనలను దీవించడం ప్రారంభిస్తాడు. మనమేం చేస్తుంటామంటే వారు దీవించబడుతుంటే వాళ్ళు బాగుపడుతున్నారులే, మరి నా పరిస్థితి ఏంటంటే నువ్వేం ప్రార్థన, నీ బతికేంది అనుకుంటాం. అక్కడే మీరు కింద పడిపోయిన విశ్వాసాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి, మన సంఘంలో ఎవరైనా దేవుని చేత ఆశీర్వదించబడుతున్నప్పుడు నీవు ఆశీర్వాదం పొందాలంటే, అదే ఆశీర్వాదం నీ మీదకు రావాలంటే మనం చేయవలసిందంటే దేవుడు ఆయన పట్ల వారి పట్ల చేస్తున్న కార్యాలను బట్టి మనము తండ్రిని సంతోషించాలి. తండ్రిలో దేవునికి మహిమ కలుగునగాక. మా నాన్న నా తండ్రి వారిని దర్శించాడని సంతోషపడాల. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నువ్వు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీవు యువరాజు అన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన నీ తండ్రి రాజు అని నీవు యువరాజు అన్న సంగతి మర్చిపోకూడదు. ఎవరైనా ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆశించబడుతున్నప్పుడు నువ్వు ఏ స్థానంలో ఉండాలంటే యువరాజు స్థానంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. యువరాజు రాజు ఎవరికైనా ఇచ్చాడనుకో, యువరాజు ఏడుస్తాడా? ఆయన స్టైల్ ఎట్లా ఉంటుంది? మా నాన్న ఇస్తున్నాడు తీసుకో అంటాడు. ఎందుకు అర్థం? ఇది మా నాన్న ఇస్తున్నాడు రా తీసుకో, మా నాన్న ఇస్తున్నాడు తీసుకో. ఇది నేను ఇచ్చినా మా నాన్న ఇచ్చినా ఒకటే. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఎవరైనా ఆశ్రయించబడుతున్నారనుకో, ఎవరైనా దీవించబడుతున్నారనుకో, నువ్వు ఎట్లా ఫీల్ అవ్వాలా? తీసుకో, మా నాన్న ఇస్తున్నాడు అంటే అర్థమైంది, నువ్వు కూడా వాళ్ళకి ఇచ్చినట్టే. దేవునికి మహిమ కలుగునగాక. ఆశీర్వాదం ఇచ్చేవారుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. ఎప్పుడైతే ఆ యువరాజులాగా మనం ఎప్పుడైతే మారతామో ఆ సర్వశక్తులైన రాజు నిన్ను చూస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. వాడికి ఏమి లేకపోయినా నా స్టైల్ బాగా మెయింటైన్ చేస్తున్నాడు అనుకుంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వాడికి ఏమి లేకపోయినా నా స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు రా, వాడి దగ్గర ఏమి లేకపోయినా నేను ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు రా బాబు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? మనకి ఇవ్వడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఇది అంతా కూడా దేవునితో ఉన్న చిన్న చిన్న లాజిక్లు. వీటిని కరెక్ట్గా ఫాలో అయితే పరలోకం మందే. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే మనలో కక్షలు ఉండకూడదు. దేవుని ప్రేమ మాత్రమే ఉండాలి. బలలో చేవేసే మనము పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాల. ఎందుకంటే మనం దేవుని సహవాసానికి వచ్చాన సంగతి మర్చిపోవద్దు. నీవు దేవుని సహవాసంలో ఉన్న సంగతి మర్చిపోవద్దు. తండ్రితో నువ్వు గడుపుతున్న సంగతి మర్చిపోవద్దు. నమ్మదగిన దేవునితో నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. ఒక్కరిని దీవించిన దేవుడు మనల్ని దీవించడా? ఒక్కరిని చూచిన దేవుడు నిన్ను చూడడా? ఒకరిని అభిషేకించిన దేవుడు నిన్ను అభిషేకించడా? ఒకరి మీద కృప చూపిన దేవుడు నీ మీద చూపడా? ఒకరి మీద దయ చూపిన దేవుడు నీ మీద దయ చూపడా? ఎందుకు చూపడంటే నీ యొక్క ఆలోచనలు, నీ మాటలు, నీ విధానమే. నీ విధానము, నీ ఆలోచన మారాల. మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఆలోచనలు మారాల. దేవునికి దగ్గర కావాల. దేవునికి దగ్గరైనప్పుడు అన్ని రీతిలుగా ఆశీర్వాదం అనేది మన మీదకి వచ్చింది. పర సంబంధమైనది వస్తుంది, భూ సంబంధమైన అవసరాలు కూడా తీర్చబడతాయి. అందుకే ఎవరైనా దేవుని చేత దర్శించబడుతున్నప్పుడు నీవు పండగ చేసుకో. దేవునికి మహిమ కలుగునగాక. సంతోషించు, ఆనందించు, గంతులు వేయి.
ఎందుకంటే నా దేవుడు, నా తండ్రి, మా నాన్న వాళ్ళకి ఇచ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఆ స్థాయిలో మనం ఎదగాల. ఎప్పుడు ఎదుగుతారు తెలుసా? విశ్వాసంలో పరిపూర్ణత వచ్చినప్పుడు ఆ మాటలు వస్తాయి. విశ్వాసంలో పడిపోయిన వాళ్ళు మాటలు ఎట్లా ఉండి అంటే, వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నాడు, అందుకే దేవుడు వాళ్ళు దీవిస్తున్నాడు. వాళ్ళు బాగా దేవుడి దగ్గరికి అందుకే నీకు దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. వారు బాగా ప్రార్థన చేస్తున్నారు లేదు, అందుకే దేవుడు ఇది పడిపోయిన భ్రష్టుల యొక్క మాటలు. భ్రష్టులు ఎట్లాగే మాట్లాడతారు. నిజంగా దేవుని బిడ్డలు ఎట్లా మాట్లాడతారంటే, దేవుడు వారిని దర్శించాడు, దేవుడు వారిని కృప చూపాడు, దేవుడు వారిని దీవిన నా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడి స్తుతి కలుగున కాక. హల్లెలూయా. నేను కూడా రకరకాల భక్తులను చూస్తూ ఉంటాను. గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు చేసే కార్యాలు చూస్తాను. చూసినప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతాను తెలుసా? మా నాన్న నీకు ఆ కృప ఇచ్చాడు పో అనుకోండి. దేవుని స్తుతి కలుగున కాక. ఎట్లాగా? మా నాన్న నీకు ఆ కృప ఇచ్చాడు, లేకపోతే నువ్వెందుకు చేస్తావు ఆ కార్యాలు అనుకుంటాను. అంటే అర్థమైంది. అప్పుడు నేను ఎట్లా ఉంటాను తెలుసా? యువరాజులాగా ఫీల్ అయిపోయి మా నాన్న నీకు ఇచ్చాడు చేసుకోపో అనుకుంటా. దేవుని స్తుతి కలుగున కాక. అప్పుడు దేవుడు నాకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. అందుకే ప్రియ దేవుని పిల్లల ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఆశీర్వాదాలు మన మీదకి రావాలంటే ఒకటి మార్గం. నువ్వు ఆత్మీయ జీవితంలో పరిశుద్ధులుగా ఉంటూ విశ్వాసం ఎదగాలి. మనలో కక్షలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు. ముఖ్యంగా యేసు క్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు నీవు క్రీస్తు మాదిరిగా నీ తలంపులు, నీ ఆలోచనలు మారాలి. కానీ వేరే విధంగా నీ తలంపులు ఉండకూడదు, వేరే విధంగా నీ ఆలోచనలు రాకూడదు. ఎప్పుడైతే నిజమైన క్రీస్తు భక్తిలోనికి నువ్వు వస్తావో, దేవుని బిడ్డగా మారుతావో, నీ ప్రతి అవసరతలు ఆయన మహిమలోండి మనకు తీరుస్తాడు. ఎందుకంటే నీ బాధ్యత, నీ యొక్క అవసరాలన్నీ కూడా దేవుడికి తెలుసు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే ప్రభువు మీద ఆనుకోవటం ప్రారంభిస్తామో మన బాధ్యతలన్నీ కూడా ఆయనే భరిస్తాడు. తల్లిదండ్రులు కరెక్ట్గా నీ జీవితాన్ని సెట్ చేయలేరు, కానీ దేవుడు సెట్ చేస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. తల్లిదండ్రులు ఈ లోక సంబంధమైనవి చూస్తారు, బాహ్య సంబంధమైన చూస్తారు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు చూస్తారు, లేకపోతే హోదా చూస్తారు. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఆయన ఇచ్చేది ప్రతిది కూడా చాలా విలువగా ఉంటుంది. దేవుడు ఇచ్చేది ప్రతిది కూడా చాలా సంతోషం ఉంటుంది. దేవుడు ఇచ్చేది ప్రతిది కూడా మన జీవితంలో నిత్యము సంతోషాన్ని అనుగ్రహించింది. మనకే మనము చేసుకునే నష్టాలే మన ఆత్మీయ జీవితాల్లో దెబ్బలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. కానీ దేవుని ద్వారా జరిగేది ఏదైనాను అది నీకు సంతోషాన్ని, ఆనందాన్ని యుగ యుగాలు కలిగించింది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే ప్రభువు ఇచ్చేదే మనకు కావాలి. ఆయన మంచిదే ఇస్తాడు. ఎప్పుడైనా నువ్వు నీ బిడ్డలకు సినిపోయిన బట్టలు ఇస్తావా? పాడైపోయిన చెప్పులు ఇస్తావా? అమ్మా పాడైపోయిన చూస్తావా? ఆమెకి ఏమి కావాలో మంచిగా ఉండాలి నా బిడ్డ అని మధ్యోళ్ళు ఎప్పుడు చస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, ఏ రోజు టపక్కంటారో తెలియదు, ఏ రోజు ఉంటారో కూడా తెలియదు. ఇప్పుడు పోతా టపక్ అనొచ్చు, లేకపోతే టిప్ అనొచ్చు. నేను మైకి చేస్తా టపక్కన పడిపోవచ్చు. అమ్మ ఎప్పుడు పోతామో, ఏ క్షణం పోతామో తెలియని మనకే, మన మట్టి బిడ్డలకి, మన మట్టోళ్ళకి ఎంత ఆప్యాయత, ప్రేమ, ముందు చూపు కలిగి ఉంటే శాశ్వతము నివసించు దేవుడికి ఎంత ముందు చూపు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. మన సమస్యలకు కారణం మనమే, మన సమస్యలకు మనమే కారణకులు అయిపోయి దేవుడి మీద నిందించు. అయ్యా నీ సన్నిధిలో ఉన్నాను కదా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను కదా, అయ్యా ప్రతి వారం వస్తున్నాను కదా, ఏంది ప్రభువా నాకు ఈ బాధలు అని చాలా మంది అంటారు. కారణం ఏంటంటే దేవుడు పెట్టినే కాదు, మనకు మనమే చేసుకున్నాం. నా దేవుడు మాత్రం అన్యాయం చేయడు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన అన్యాయం చేయడురా. చాలా మంది అనుకుంటాడు దేవుడు నాకు ఇట్లా చేశాడు, దేవుడు నాకు ఎందుకు పట్టే పరిస్థితి ఇచ్చాడు, దేవుడు నాకు ఎందుకు స్థితి ఇచ్చాడు అనుకుంటారు. మరి సమృద్ధిలో ఉన్నప్పుడు పలుకుతారు ఆ మాట, అప్పుడు పలకరు. నష్టం జరిగినప్పుడే దేవుడు ఇచ్చాడు, సమృద్ధిలో దేవుడు ఇలా. ఏంట్రా ఇది? ఎంత వెర్రితనం, ఎంత భయంకరమైన మాటలు! ఇలాంటివి కాదు. ఎవరు వీళ్ళు పలుకుతారంటే విశ్వాసంలో భ్రష్టత్వంలోకి వెళ్ళిన వాళ్ళు. ఇంకా మన వాడుక భాషలో చెప్పాలంటే సాతాను సంతతి. వారు ప్రభువుతో ఉన్నట్టే ఉంటారు, కానీ ఉండరు. దేవుడితో గడిచినట్టే ఉంటారు, దేవుడితో ఉండరు. ప్రార్థన చేసినట్టే ఉండరు, ప్రభువుకు ప్రార్థన చేయరు. భక్తి కలిగినట్టుగా ఉంటారు, భక్తి పరులుగా ఉండరు.
మంచిగా వేషధారులుగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళెవరంటే సాతాను సంతతి. ఇంకా లోతైన మాటలు చెప్పాలంటే వెలుగుదూత సంబంధులు. అందుకే జాగ్రత్త ప్రియా దేవుని, మన ఆత్మీయ జీవితంలో దేవుడు నమ్మదగిన తండ్రి అనే సంగతి మర్చిపోవాలి. నీ ప్రతి అవసరత ఆయన నీకు తీరుస్తాడు, సమస్తం నీకు అనుగ్రహిస్తాడు. ఏది నీకు తక్కువ చేయడురా, అన్నీ ఆయన ఇస్తాడు. ఆయన చేసేది ప్రతిదీ కూడా ఎంతో అమృతముగా సంతోషంగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో వెలుగుమయంగా ఉండాలంటే ప్రభు మాటకు లోబడటమే దేవునికి స్తుతి కలుగునగాక. అందుకే సంఘములోను ప్రభుతో సహవాసము చేశాన సంగతి మర్చిపోవద్దు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా కోసం కాదు నువ్వు వచ్చేది, నీ కోసం కాదు, దేవునితో సహవాసము చేయడానికి వచ్చాం. ఈ 2-3 గంటలే వారం మొత్తంలో మనం దేవునితో సహవాసం ఎంత చేస్తున్నాం? 2-3 గంటలే. ఆ 2-3 గంటలకు అమ్మో మేము చాలాసేపు అయిపోయి పనిచేసాం అనుకుంటుంటారు. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నీ గంటలు తెలియకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే మీటింగ్లో పెడితే 12-1 గంటే నాకు అర్థం కాదు. ఎవరితో సహవాసం నేను? మీకేమో 12 అవుతుంది, 1 గంట అవుతుంది అంటే మీరు ఎవరితో సహవాసం ఉన్నారు? అది దేవునితో సహవాసం ఉన్నవాడికి టైము తెలియదురా. దేవునికి మహిమ కలుగునగాక. ఒకసారి నిజమైన ప్రేమికుడికి టైం తెలిసిద్దా? తెలిసిద్దా? తెలియదు. ఎందుకని? వాడు ప్రేమలో పడ్డాడు, అందుకని వాడికి ఏమీ తెలియదు. ఒకసారి చెప్పే కదా, నైట్ వెళ్ళొస్తుంటే చెప్పును పనుకొని లేచేపాటి ఫస్ట్ ఏమో తిరిగేవాడు, కాసేపు అయిన తర్వాత కింద కూర్చునేవాడు, 3 గంటలకు వచ్చేపాటికి పనుకొని మాట్లాడేవాడు, తెల్లారి 5ంటికి వచ్చేపాటికి గట్ట చెవు మొత్తం వదిలేసి ఫోన్ ఆడబెట్టుకుని చెప్పు అనేవాడు. వాడికి తెల్లారింది కూడా అర్థం కాదు. అదే మామూలుగా ప్రభు సన్నిధిలో గంట గడిపితే ఎట్లుంటుంది వాడికి? నరకంలో ఉన్నట్టు వాడికి. అమ్మ ఎన్ని గంటల, అమ్మ ఎంత సమయమా. అందుకే నీవు ప్రేమికుడిగా మారాలా. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే నేను ప్రేమికుడి, దేవునికి నా ప్రభు నేను ప్రేమిస్తున్నాను. అందుకే సమయం నాకు తెలియదు. ఎంతసేపు ఆరాధన చేస్తున్నా తెలియదు, ఎంతసేపు ఉన్నా తెలియదు, ఎంత టైం అయింది కూడా తెలీదు, పోతానే ఉంటుంది. అందుకే ప్రభు యేసుక్రీస్తు ఆయన 3 దినాలు పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒక్కొక్కరికి టైం తెలిసిందా అమ్మా? 3 రోజులు అయిపోయింది, రాత్రి పగుళ్ళు అయిపోయినాయి. ఇంతే చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుని ప్రేమిస్తున్నారు, ప్రభు వారిని ప్రేమిస్తున్నారు. వారి ప్రేమలో రోజులు గడిచిపోయినాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో
ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆధిక్యముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థనా మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం, కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగిన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావాల్సినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరము కంప్లీట్ అయి ఆరాధన చేసి యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్.